హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో మనం 6th క్లాస్ తెలుగు, సైన్స్, సోషల్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు 6th క్లాస్ మ్యాథ్స్ చూద్దాము. అందులో ఫస్ట్ చాప్టర్ నేమ్ వచ్చేసి మన సంఖ్యలను తెలుసుకుందాం. ఇక్కడ ఒకసారి చూడండి. 3845, 485, 34, 13,845 ఇట్లా కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్స్ లో ఏది పెద్దది ఏది చిన్నది అని మనం ఎట్లా చెప్తామంటే, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి. 3845 లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 డిజిట్స్ ఉన్నాయి. 485 లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. 34 లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. 13,845 లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి. సో ఇందులో పెద్ద సంఖ్య ఏదవుతుందంటే, ఏ సంఖ్యలో అయితే ఎక్కువ అంకెలు ఉన్నాయో అదే పెద్ద సంఖ్య అవుతుంది. 13,845 లో 5 డిజిట్స్ ఉన్నాయి కదా, సో 13,845 అనేది పెద్ద సంఖ్య అవుతుంది. 34 లో 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి కదా, సో 34 అనేది చిన్న సంఖ్య అవుతుంది. 1.1 క్రింద సంఖ్యల్లో అతిపెద్ద అతి చిన్న సంఖ్యలు ఏవి? ఫస్ట్ వన్ 15,432, 15,892, 15,370, 15,524. అన్నిట్లో కూడా అన్ని సంఖ్యలలో అంకెలు అనేవి సమానంగా ఉన్నాయి. దీనిలో కూడా 5 అంకెలు ఉన్నాయి, ఇందులో 5 అంకెలే, ఇందులో 5 అంకెలే, ఇందులో కూడా 5 అంకెలే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ డిజిట్స్ ఏముందో చూద్దాం. అన్నిట్లలో కూడా 15 అనేది కామన్ గా ఉంది. సో 15 కామన్ గా ఉంది కాబట్టి దాని తర్వాత అంకె ఏముందో చూద్దాం. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8, ఇక్కడ 3, ఇక్కడ 5. వీటన్నిట్లలో ఏది పెద్దదవుతుంది? 8 అనేది పెద్దదవుతుంది. కాబట్టి 15,892 అనేది పెద్ద సంఖ్య అవుతుంది. వీటన్నిట్లలో చిన్నదేది? 3 అనేది చిన్నది కాబట్టి 15,370 అనేది చిన్న సంఖ్య అవుతుంది. అదేవిధంగా మిగిలినవన్నీ. క్రింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు. దానిలో ఫస్ట్ వన్ చూద్దాం. 375, 1475, 15,951, 4,713. వీటన్నిటిలో ఫస్ట్ అంకెలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. దీనిలో 3 అంకెలు ఉన్నాయి, దీనిలో 4 అంకెలు ఉన్నాయి, దీనిలో 5 అంకెలు ఉన్నాయి, దీనిలో 4 అంకెలు ఉన్నాయి. సో 3 అంకెలు వచ్చేది చిన్న సంఖ్య అవుతుంది కదా, అంటే 375 ఫస్ట్ వస్తుంది. తర్వాత ఇవి రెండిట్లలో 4 అంకెలు ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ డిజిట్ ఏముందో చూద్దాం. ఇందులో 1 ఉంది, ఇక్కడ ఫస్ట్ డిజిట్, ఇక్కడ 4 అనేది ఫస్ట్ డిజిట్ ఉంది. ఇవి రెండిట్లో చిన్నది ఏదవుతుంది? 1 చిన్నది అవుతుంది కాబట్టి 1475. తర్వాత 4,713. తర్వాత 5 డిజిట్స్ ఏముంది? 15,951. ఇది ఆరోహణ క్రమం. నెక్స్ట్ క్రింది సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి. అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 అంకెలు ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో పెద్దదనంటే ఈ 5 అంకెల వాటిలలో పెద్దది ఏదో చూద్దాం. ఇక్కడ 89 ఉంది, ఇక్కడ 89 ఉంది. దాని తర్వాత ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో 7 పెద్దది కాబట్టి 89,715 అనేది ఫస్ట్ వస్తుంది. తర్వాత 89,254 అనేది తర్వాత వస్తుంది. తర్వాత 45,321. తర్వాత ఏమొస్తుంది? 1,876. క్రింద సంఖ్యల మధ్య గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్ తో పోల్చండి అని ఇచ్చారు. గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్ ఎట్లా యూజ్ చేశారనంటే, ఓపెన్ ఉన్న సైడ్ పెద్ద నెంబర్ ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ 3,854, 15,200 ఉంది. పెద్ద సంఖ్య ఏది? 15,200 కాబట్టి ఓపెన్ ఉన్నది పెద్ద నెంబర్ సైడ్ చూపించాలన్నమాట. అక్షరాలలో రాయండి, ఇది ఈజీనే కదా. నెక్స్ట్ అంకెలలో రాయండి, ఇది కూడా ఈజీయే. 4037 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలను రాయండి. వాటిలో అతిపెద్ద అతి చిన్న సంఖ్యలను రాయండి. వీటిలలో అతిపెద్ద అతి చిన్న సంఖ్యలను రాయడానికి ఫస్ట్ పెద్ద సంఖ్య రాయాలంటే పెద్ద అంకెతో స్టార్ట్ చేయాలి. ఇందులో పెద్దది ఏంటిది? 7.
తర్వాత 4, తర్వాత 3, తర్వాత 0. మరి చిన్న సంఖ్య అనంటే ఎట్లా రాయాలి? చిన్న అంకెతో స్టార్ట్ చేయాలి కదా. సో 0, 3, 4, 7 ఇది కరెక్ట్ అవుతుందా? రాంగ్. ఎందుకంటే 0 ముందుంటే దాన్ని కన్సిడర్ చేయరు. 347 అవుతుంది దాని వాల్యూ. 347 అనేది 4 అంకెల సంఖ్య అవ్వదు కదా, 3 అంకెల సంఖ్య అవుతుంది. కాబట్టి దీన్ని ఏం రాయాలంటే ఈ 0 తర్వాత ఏముంది? చిన్న సంఖ్య 3 ఉంది కదా, 3047 అవుతుంది. 4, 0, 3 ఏళ్లతో ఏర్పడే 4 అంకెల చిన్న సంఖ్య ఏమవుతుంది? 3047 అవుతుంది. ఎక్సర్సైజ్ 1.2 క్రింది సంఖ్యలను దగ్గర పదులకు, దగ్గర వందలకు, దగ్గర వేలకు సవరించండి. ఈ 3 బిట్స్ కలిపి మనము ఒకటే ఎగ్జాంపుల్ లో చూద్దాము. ఇచ్చిన నెంబర్స్ లో ఒక నెంబర్ తీసుకుందాము. అదేంటంటే 93,618. 93,618. ఈ ఒక్క డిజిట్ లో, ఈ ఒక్క నెంబర్ లోనే మనం పదులకు సవరించడం ఎట్లా, వందలకు సవరించడం ఎట్లా, వేలకు సవరించడం ఎట్లా చూద్దాము. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే 5 కంటే తక్కువ అంకెలు 1, 2, 3, 4 వచ్చినప్పుడు నెంబర్ అనేది యాస్టీజ్ ఉంటుంది. 5 లేదా 5 కంటే ఎక్కువ 6, 7, 8, 9 వచ్చినప్పుడు దానికి 1 కలపాలి. అది ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ ఏంటిది? దగ్గర పదులకు సవరించడం కదా. స్థాన విలువలు ఎట్లా? 1, 10. పదులకు సవరించాలి. దాని ముందు స్థాన విలువ ఏంటిది? 1. 1ల స్థానంలో ఏముంది? 8 ఉంది. 8 అనేది 5 కంటే పెద్ద సంఖ్య కాబట్టి 1 కలపాలి. 1 దేనికి కలపాలి? 8 కలపద్దు. ఏ స్థానానికి అయితే మనం సవరించాలనుకుంటున్నామో ఆ స్థానానికి కలపాలి. పదులకు కదా, 10ల స్థానంలో ఏముంది? 1 ఉంది కదా, సో దానికి 1 కలపాలి. అప్పుడు ఏమైతుంది? 93,620. సో 93,618 ని 10ల స్థానానికి సవరిస్తే ఏమొస్తుంది? దాని వాల్యూ 93,620 వస్తుంది. అదే వందలకు సవరిస్తే ఏమొస్తుందో చూద్దాం. 93,618. 1, 10, 100. వందలకు సవరించాలి కదా. సో వందలకు ముందు స్థాన విలువ ఏంటిది? 10. ఆ 10ల స్థానంలో ఏముంది? 1 ఉంది. 1 అనేది 5 కంటే తక్కువ నెంబర్ కదా, సో మనం ఏం కలపాల్సిన అవసరం లేదు. అంటే ఏమొస్తుంది? 93,600 అనేది వస్తుంది. 93,618 ని వందలకు సవరించినప్పుడు 93,600 అనేది వస్తుంది. ఒకవేళ వేలకు సవరిస్తే ఏమొస్తుందో చూద్దాం. 93,618 వేలకు కదా. 1, 10, 100, 1000. వేలకు ముందు స్థాన విలువ, వందల స్థానంలో ఏముంది? 6 ఉంది కదా. 6 అనేది 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏ స్థాన విలువకి సవరించాలనుకుంటున్నాము? వేలకు సవరించాలనుకుంటున్నాము కదా, సో దానికి 1 కలపాలి. అప్పుడు ఏమైంది? 94,000 అవుతుంది. నెక్స్ట్, క్రింది సంఖ్యలను సంక్షిప్త రూపంలో రాయండి. సంక్షిప్త రూపంలో రాయడానికి ఇక్కడ ఏమిచ్చిందో ఫస్ట్ 300 ప్లస్ 3,000 + 400 + 7. దీన్ని సంక్షిప్త రూపంలో రాయడానికి ఏంటంటే స్థాన విలువల ప్రకారం రాసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఏంటి? 1ల స్థానంలో ఏముంది? 7 ఉంది. 10ల స్థానంలో ఏమైనా నెంబర్ ఇచ్చారా? లేదు కాబట్టి 0. తర్వాత 100ల స్థానంలో 4 ఉంది. తర్వాత 1000ల స్థానంలో ఏముంది? 3 ఉంది. 3,407 అవుతుంది. నెక్స్ట్, క్రింది సంఖ్యలను విస్తీర్ణ రూపంలో రాయండి. ఎక్స్పాండెడ్ ఫామ్ ఇది ఎట్లా రాయాలి? 4,348. 1ల స్థానంలో ఏముంది? 8. నెక్స్ట్ 10ల స్థానంలో ఏముంది? 4. 4 × 10. నెక్స్ట్ 100ల స్థానంలో ఏముంది? 3 ఉంది. 3 × 100 ప్లస్ 1000ల స్థానంలో ఏముంది? 4. 4 × 1000. ఇక్కడ 1 లక్షలో ఎన్ని పదులు ఉన్నాయి? లక్షలో ఎన్ని సున్నాలు ఉంటాయి? 5 సున్నాలు ఉంటాయి. పదులలో ఎన్ని సున్నాలు ఉంటాయి? 1 సున్నా కదా. ఈ 1 సున్నాను తీసేస్తే ఇదే ఆన్సర్. అంటే 1 లక్షలో 10,000 పదులుంటాయి. కింద 1 లక్షలో ఎన్ని వందలు ఉంటాయి? లక్ష కదా, 100కి ఎన్ని సున్నాలు? 2 సున్నాలు. ఈ రెండింటిని తీసేస్తే అంటే 1 లక్షలో 1000 వందలు ఉంటాయి. నెక్స్ట్ 1 లక్షలో ఎన్ని వేలు ఉన్నాయి?
3, 4, 5. 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 3 కదా. ఆ మూడింటిని తీసేస్తే అంటే 1,00,000లో 100, 1000 ఉంటాయి. ఒక అంకె గల పెద్ద సంఖ్య ఏమవుతుంది? 9 అవుతుంది. దీనికి ఒకటి యాడ్ చేసినప్పుడు 10 వస్తుంది. 10 అనేది 2 అంకెల చిన్న సంఖ్య అవుతుంది. 2 అంకెల పెద్ద సంఖ్య ఏంటి? 99. దానికి ఒకటి యాడ్ చేసినప్పుడు 100 వస్తుంది. 100 అనేది 3 అంకెల చిన్న సంఖ్య. అదే విధంగా 7 అంకెల పెద్ద సంఖ్యకు ఒకటి కలిపినప్పుడు ఏమొస్తుంది? 8 అంకెల చిన్న సంఖ్య వస్తుంది. 1.3 క్రింది సంఖ్యలను స్థాన విలువల ఆధారంగా కామాలు పెట్టి రాయండి. 1 1 2 4 5 6 7 0. ఒకట్లు, పదులు, వందలు, వందల తర్వాత కామ, 1000, 10,000, 10,000 తర్వాత కామ, 1,00,000, 10,00,000 తర్వాత కామ. క్రింది సంఖ్యలను అక్షరాలలో రాయండి, అంకెలలో రాయండి. విస్తరణ రూపం, విస్తరణకు సంక్షిప్త రూపం. ఇవన్నీ ఈజీనే కదా. నెక్స్ట్ గ్రేటర్ దెన్, లెస్ దెన్ సింబల్స్ యూజ్ చేయడము. నెక్స్ట్ ఇక్కడ హిందూ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం ఇచ్చారు. మనం యూజ్ చేసేది ఏంటి? హిందూ సంఖ్యామానం. ఒకట్లు, పదులు, వందలు, 1000, 10,000, 1,00,000, 10,00,000, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. మనం కౌంట్ చేసేది ఈ విధంగా. అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏ విధంగా ఉంటుందంటే ఒకట్లు, పదులు, వందలు, 1000, 10,000. ఈ 10,000 వరకు అంతా సేమే ఉంటుంది. ఇక్కడ 100,000 మిలియన్లు, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్లు, ఆ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి? 1,00,000 అనేది 100,000కు సమానం. 10 లక్షలు అనేది 1 మిలియన్కు సమానం. కోట్లు అనేవి 10 మిలియన్లకు సమానం. 10 కోట్లు అనేవి 100 మిలియన్లకు సమానం. 100 కోట్లు అనేవి 1 బిలియన్కు సమానం. ఎక్సర్సైజ్ 1.4 అంతర్జాతీయ సంఖ్యామాన పద్ధతిలో కామాలను ఉపయోగించి రాయండి. హిందూ సంఖ్యామాన ప్రకారం అయితేనేమో 3 స్థానాల తర్వాత కామా పెట్టి తర్వాత 2 స్థానాలు 2 స్థానాలు అట్లా కామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. అంతర్జాతీయ సంఖ్యామానంలోనేమో 3 స్థానాల తర్వాత కామ, మళ్ళీ 3 స్థానాల తర్వాత కామ, మళ్ళీ 3 స్థానాల తర్వాత కామ, అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏంటి? అంతర్జాతీయ సంఖ్యామానం అన్నారు కదా. సో 3 తర్వాత కామ వస్తుంది, తర్వాత 6 తర్వాత కామ వస్తుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ను సేకరించండి. వాటిని ఆంగ్ల సంఖ్యామానం ప్రకారం కామాలు ఉపయోగించి రాసి చదవండి. హిందూ సంఖ్యామానంలో, ఆంగ్ల సంఖ్యామానంలో అక్షరాలను రాయండి. క్రింద సంఖ్యను చదివి ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. మిలియన్ల స్థానంలో గల అంకె. ఇక్కడ మిలియన్ల స్థానంలో ఏ అంకె ఉందో చూద్దాం. ఒకట్లు, పదులు, వందలు, 1000, 10,000, 100,000, మిలియన్లు. మిలియన్లో ఎంత ఉంది అంకె? 2. నెక్స్ట్ వందల స్థానంలో ఒకట్లు, పదులు, వందలు. వందల స్థానంలో ఏముంది? 4. నెక్స్ట్ 10 మిలియన్ల స్థానంలో ఒకట్లు, పదులు, వందలు, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్. 10 మిలియన్ల ప్లేస్లో ఏముంది? 0 ఉంది. సంఖ్యలో ఎన్ని మిలియన్లు ఉన్నాయంటే 302 మిలియన్లు ఉన్నాయి. జనరల్ గా మనం పొడవుకి ప్రమాణంగా ఏం వాడతాం? మీటర్ని. బరువుకి ప్రమాణంగా కేజీని. ద్రవాల పరిమాణానికి ప్రమాణంగా ఏం వాడతాం? లీటర్ని. కాలానికి ప్రమాణంగా ఏం వాడతాం? సెకండ్లు వాడతాం. ఇక్కడ ఏ మెజర్మెంట్ ని కన్వర్ట్ చేయడం అనేది ఇచ్చిందో అదేంటో చూద్దాము. 1 సెంటీమీటర్ ఎన్ని మిల్లీమీటర్లకు సమానము? 10 మిల్లీమీటర్లకు సమానం. 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్లకు సమానము. 1 కిలోమీటర్ అనేది 1000 మీటర్లకు సమానం. ఇప్పుడు 1 కిలోమీటర్ని మిల్లీమీటర్లకు చేంజ్ చేయాలి. ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. 1 కిలోమీటర్ అంటే ఎంత? 1000 మీటర్స్. 1 మీటర్ ఎంత? 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ కదా. సో ఇంటూ 100 సెంటీమీటర్. మళ్ళీ 1 సెంటీమీటర్ అంటే ఎంత? 10 మిల్లీమీటర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 100 ఇంటూ 10 మిల్లీమీటర్స్ అంటే ఎంత? 10 to the power of 6 మిల్లీమీటర్స్.
1 కిలోమీటర్ ఎంతకు సమానం? 10⁶ మిల్లీమీటర్ కి సమానం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 1000 grams ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్. మరి 1 కిలోగ్రామ్ అంటే ఎన్ని మిల్లీగ్రాములు అని అడిగిండు. 1 kg ఎంత? ఈజ్ ఈక్వల్ టు 1000 grams. 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు అంటే 1000 ఇంటూ 1 గ్రామ్కి ఎన్ని మిల్లీగ్రామ్స్? 1000 మిల్లీగ్రామ్స్ ఇంటూ 1000 milligrams. That equal to 10 లక్షల మిల్లీగ్రాములు. అంటే 1 కేజీ అంటే ఎంత? 10 లక్షల మిల్లీగ్రాములు. నెక్స్ట్ 1000 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో లీటర్. మరి 1 కిలో లీటర్ కి ఎన్ని మిల్లీలీటర్లు? ఇది కూడా 1 కిలో లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. 1 లీటర్ కి ఎన్ని మిల్లీలీటర్లు అంటే 1000 మిల్లీలీటర్స్. 1000 ఇంటూ 1000 మిల్లీలీటర్స్. ఈ లీటర్స్ ప్లేస్ లో 1000 మిల్లీలీటర్స్ రాసినాం. ఇది కూడా సేమ్ 10 లక్షల మిల్లీలీటర్లు. 1 కిలో లీటర్ ఎంతకు సమానం? 10 లక్షల మిల్లీలీటర్ కి సమానం. నౌ ఎక్సర్సైజ్ 1.5. న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ కి మొదటి 4 రోజులలో హాజరైన ప్రేక్షకుల సంఖ్య వరుసగా నెంబర్స్ ఇచ్చారు. ఈ 4 రోజులలో హాజరైన మొత్తం ప్రేక్షకుల ఎందరు అని అడిగింది. మొత్తం ప్రేక్షకులు అడిగింది కాబట్టి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేస్తే ఆ 4 రోజుల్లో హాజరైన ప్రేక్షకుల సంఖ్య అనేది వస్తుంది. నెక్స్ట్ లోక్సభకు జరిగిన ఒక ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థికి 5,87,500 ఓట్లు, ఓడిన అభ్యర్థికి 3,52,768 ఓట్లు వచ్చాయి. గెలుపొందిన అభ్యర్థి ఎన్ని ఓట్లు అధిక్యతతో గెలుపొందాడో కనుగొనండి. దీనికోసం ఏం చేయాలి? పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 5, 3, 4, 0 మరియు 7లతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు 5 అంకెల అతి చిన్న సంఖ్యకు గల తేడాను తెలపండి. ఒక అంకెను ఒకసారి మాత్రమే వాడాలి. పెద్దది ఏమవుతుంది? 7, 5, 4, 3, 0. చిన్నది ఏమవుతుంది? 3, 0, 4, 5, 7 అవుతుంది. ఇవి రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఒక సైకిల్ తయారీ కంపెనీ ఒక రోజుకు 3,125 సైకిళ్లు తయారు చేయగలిగినచో జూలై నెలలో కంపెనీ తయారు చేసే మొత్తం సైకిళ్లు ఎన్ని? జూలైలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. ఒక రోజుకి ఆయన ఎన్ని తయారు చేస్తున్నాడు? 3,125. 3,125 ఇంటూ 31 చేస్తే జూలై నెలలో ఆ కంపెనీ ఎన్ని తయారు చేస్తుందో సైకిళ్ల సంఖ్య అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక హెలికాప్టర్ ఒక గంటకు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అయినా అది 4 గంటలలో ప్రయాణించే దూరం ఎంత? మీ సమాధానాన్ని మీటర్లలో తెలపండి. 1 అవర్ కి ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణిస్తుందట? 600. మరి 4 గంటల్లో ప్రయాణించే దూరం ఎంత? 6 4 24. ఇది ఎంత? కిలోమీటర్. కిలోమీటర్లను మీటర్లకు మార్చాలంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. దీన్ని 1000 తోని మల్టిప్లై చేయాలి. 1000 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 24 లక్షల మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. 6th వన్, సమాన పరిమాణం గల 5 బిస్కెట్ ప్యాకెట్ల బరువు 8 kgs 400 grams అయినా ప్రతి ప్యాకెట్ బరువు ఎంత? మొత్తం బరువు ఎంత ఇచ్చింది ఇక్కడ? 8 kgs 400 grams. ఇక్కడ గ్రామ్స్ ఉంది, ఇక్కడ కేజీ ఉంది కదా. సో దీని మొత్తాన్ని ఒకటే యూనిట్లకి కన్వర్ట్ చేద్దాం. అంటే 1 kg ఎంతకు సమానం? 1000 grams కి సమానం కదా. సో దీన్ని 8 kgని గ్రామ్స్ లకు చేంజ్ చేస్తే ఏమవుతుంది? 8000 grams అవుతుంది. 8000 grams ప్లస్ 400 grams మొత్తం ఏమవుతుంది? 8400 grams అవుతుంది. దీనిలో ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి? 5 బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. సో దీన్ని
5తోని డివైడ్ చేద్దాం. 5 1s are 5, 5 6s are 30, 5 8s are 40, 0. ఒక బిస్కెట్ ప్యాకెట్ బరువు ఎంత? 1 kg 680 grams. నెక్స్ట్, ప్రతిరోజు గాయత్రి ఇంటి నుండి పాఠశాలకు నడిచి వెళ్ళి తిరిగి వస్తుంది. ఇంటి నుండి పాఠశాలకు గల దూరము 1 కిలోమీటర్ 875 మీటర్. అయినా 6 రోజులలో ఆమె నడిచే మొత్తం దూరం ఎంత? గాయత్రి ఏంటి? ఆమె స్కూల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది, మళ్ళీ నడుచుకుంటూ వస్తుంది. ఎంత దూరం ఉంది? 1 కిలోమీటర్ 875 మీటర్స్ దూరం ఉంది. నడుచుకుంటూ వెళ్ళింది కదా, మళ్ళీ నడుచుకుంటూ రావడానికి కూడా సేమ్ 1 కిలోమీటర్ 875 మీటర్స్. ఇవి రెండింటిని యాడ్ చేస్తే 10 15 17 అంటే ఒక రోజులో ఆమె ఎంత దూరం నడుస్తుంది? 3 కిలోమీటర్ 750 మీటర్స్ దూరం నడుస్తుంది. మరి 6 రోజుల్లో ఎంత దూరం నడుస్తుంది అంటే ఇంటూ 6 మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఒక విద్యార్థికి స్కూల్ యూనిఫామ్ షర్టు తయారీకి 1 మీటర్ 80 సెంటీమీటర్ పొడవు గల బట్ట అనేది అవసరం. 40 మీటర్ పొడవు గల బట్టతో ఎన్ని యూనిఫామ్ షర్ట్లు తయారు చేయవచ్చు? ఇంకా ఎంత క్లాత్ మిగులుతుంది? ఇంతకుముందే చెప్పాను కదా, డిఫరెంట్ యూనిట్స్ ఇచ్చినప్పుడు వాటిని మొత్తం ఒకటే యూనిట్లకి కన్వర్ట్ చేసుకోవాలి. ఒక యూనిఫామ్ తయారు చేయడానికి ఎంత క్లాత్ అనేది అవసరం? 1 మీటర్ 80 సెంటీమీటర్ పొడవైన క్లాత్ అవసరం. దీన్ని మీటర్ని సెంటీమీటర్లకు చేంజ్ చేద్దాం. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అంటే 100 ప్లస్ 80 మొత్తం మీద ఎంత? 180 సెంటీమీటర్ అవుతుంది. అంటే ఒక షర్ట్ తయారు చేయడానికి 180 సెంటీమీటర్ క్లాత్ అనేది అవసరం. అట్లా ఆయన దగ్గర మొత్తం ఎంత క్లాత్ ఉంది? 40 మీటర్స్ క్లాత్ ఉంది. దీన్ని కూడా సెంటీమీటర్లకు చేంజ్ చేద్దాం. 40 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100 సెంటీమీటర్స్ కదా, అంటే 4000 సెంటీమీటర్స్ క్లాత్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వీటితో ఎంత యూనిఫామ్ తయారు చేయొచ్చు అని అంటే, ఈ 4000 ని అంటే ఆయన దగ్గర ఉన్న మొత్తం క్లాత్ ని ఒక షర్ట్కి ఎంత క్లాత్ అయితే అవసరం ఉంటుందో దాంతోనే డివైడ్ చేయాలి. 180 2s are 360, రిమైండర్ 40, 0, 182s మళ్ళీ 360, రిమైండర్ 40. అంటే ఆయన దగ్గర ఉన్న 40 మీటర్స్ క్లాత్ తోని ఎన్ని షర్ట్స్ అవుతాయి? 22 షర్ట్స్ అవుతాయి. 40 సెంటీమీటర్స్ క్లాత్ అనేది మిగులుతుంది. ఇక్కడ శేషంలో ఏదైతే వచ్చిందో అది మిగిలిన క్లాత్. 9th వన్, ఒక లీటర్ పెట్రోల్ ధర లీటర్కి ఎంత? 60 రూపీస్ అంట. ఒక పెట్రోల్ బంకులో ఒక రోజుకు 750 లీటర్స్ పెట్రోల్ అమ్మారు. అయినా ఆ రోజుకు వారు ఎంత మొత్తం సొమ్ము వస్తుంది అనేది అడిగారు. ఏముందండి, 750ని 60తోని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అంతే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ శ్రీనివాస రామానుజన్ గురించి ఇచ్చారు. ఆయన డ్యూరేషన్ ఏంటి? 1887 to 1920. సంఖ్యా సిద్ధాంతాలు రూపొందించిన గణిత మేధావి. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయుడు. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయుడు ఎవరు? శ్రీనివాస రామానుజన్. రామానుజన్ సంఖ్య దేన్ని అంటారు? 1729. ఆయన బర్త్డే అయిన December 22 గణిత దినోత్సవంగా ప్రతి ఇయర్ జరుపుకుంటారు. భారత ప్రభుత్వం రామానుజన్ జ్ఞాపకార్థం 2011లో పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. భారత ప్రభుత్వం 2012ను గణిత సంవత్సరంగా ప్రకటించింది.